హే ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెల్లూరు స్టైల్ కొత్త ఆవకాయ ఎలా చేయాలో మా అమ్మమ్మ గారు మీకు చేసి చూపిస్తారు, అది కూడా 10 మామిడికాయలతో. ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా మామిడికాయ ఊరగాయ కానీ మనం ఏ ఊరగాయ అయినా పెట్టుకునే కాలం ఇది. ఇంకా పెట్టుకోవాలంటే వచ్చే నెలలో ఇంకా బాగుంటాయి. ఆ టెంక్ ముదురుతుంది కాబట్టి వచ్చే నెలలో ఇంకా ముదురుతుంది, బాగుంటుంది కాయ. ఇప్పుడు మా ఇంట్లో కోసం ఒక 10 కాయలు, మ్యాక్సిమం 10 కాయలు మేము ఇంట్లో వరకు తీసుకున్నాము. ఈ 10 కాయలకి ఎంత ఉప్పు పడుతుంది, ఎంత కారం పడుతుంది, ఎంత ఆవు పిండి, ఎంత మెంతి పిండి, ఇవన్నీ ఎంతెంత పడుతుంది కొలతలతో చెప్తాను, ఒకసారి ఆలకించండి. ఇవి బంగినపల్లి మామిడికాయలు. ఇవి అందరూ పట్టరు, ఎవరో రేరుగా బంగినపల్లి కాయలు పడతారు, ఎందుకంటే తీపి ఉంటాయని చెప్పని అందరూ ఊహ. ఇది చూస్తే చాలా పుల్లగా ఉంది, అందుకని మేము బంగినపల్లి కాయలు తీసుకున్నాం. ఈ ముక్కలు కొలతలతో తీసుకోవాలి. కొలతలతో తీసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్ పచ్చడి వస్తుంది అనమాట. లేదు ఉప్పు ఎక్కువ కావచ్చు, కారం ఎక్కువ కావచ్చు, లేదు ఇంకో ఆవు పిండిగా ఎక్కువ కావచ్చు. అలా కాకుండా కొలతలతో తీసుకోవాలి. ఇవి మామిడికాయలు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టుకోకూడదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మొక్కలు కొట్టినప్పుడు అటు పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇలాగా ఈ సైజు ముక్కలు కొట్టించుకోవాలి. ఈ ముక్కలు కొట్టిన తర్వాత ఇక్కడ పీస్ ఉంటుంది అనమాట, పైన టెంక దగ్గర పీస్ ఉంటుంది, టెంక దగ్గర ఇలా పీస్ ఉంటుంది. ఆ పీస్ని మనం తీసేసుకోవాలి. మన చేతులు కానీ ఈ పాత్రలకు కానీ ఏమాత్రం కూడా నిమ్ము ఉండకూడదు. దీనిలో మనం ఇది 4 దీంతో కొలతలకు వచ్చాయనుకో, దీంతో 1 కప్పు ఉప్పు వేయాలి. ఈ ఉప్పు కూడా ఎండలో ఆరబెట్టి తర్వాత మిక్సీకి వేసుకోవాలి. సాల్ట్ అట్లాగా వేసుకోకూడదు, ఆరబెట్టి మిక్సీకి వేసుకొని దీంతో 1 కప్పు ఉప్పు కలుపుకోవాలి. ఇవి ఆవపిండి అంటే ఇవి కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి, మెంతులు ఆరబెట్టుకోవాలి. కొందరు జీలకర్ర వేసుకుంటారు, కొందరు జీలకర్ర వేసుకోరు. మేము వేసుకుంటున్నాం 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ ఆరబెట్టుకొని ఇవి మిక్సీ పట్టుకొని ఇవి కొలతలతో మళ్ళీ తర్వాత చెప్తాను నేను, అప్పుడు కలుపుకోవాలి. మేము కొన్ని సంవత్సరాల నుంచి పల్లీల నూనె అంటే వేరుశనగ నూనె వాడుతున్నాం కాబట్టి దాంతో మేము ఇదే వాడతాం. సో కొంతమంది నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. అందుకని మేము పల్లీల నూనె వాడతాం. పోతే ఇవి తెల్లగడ్డలు అంటారు, మా నెల్లూరు భాషలో తెల్లగడ్డలు అంటారు, కొందరు ఎల్లుల్లి అంటారు. ఇవి ఈ కప్పు నిండా తీసుకోవాలి. ఈ కప్పు నిండా తీసుకొని వీటిలో పొయ్యాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని క్లీన్ చేసేసుకోవాలి, అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నిమ్ము లేకుండా మెయిన్గా నిమ్ము ఉండకూడదు అనమాట. తట్లో కానీ ఈ ముక్కల్లో కానీ నిమ్ము ఉండకూడదు. క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కొలతలు చూపించాము. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో నూనె పోసుకోవాలి. ఫస్ట్ నూనె ఎందుకు పోసామంటే నూనెలో ఈ ముక్కలు ఇలా ఈత కొట్టాలి. ఎందుకంటే ఈ ముక్కల్లో ఫస్ట్ మనం ఉప్పు వేసుకుంటే ముక్కలకి ఉప్పు పట్టిపోద్ది అనమాట. అప్పుడు మనం వేసుకునేటప్పుడు తినేటప్పుడు ఈ ఊర్పు ఉంటుంది కదా, ఆ ఊర్పులో చప్పుకుంటుంది. ఈ ముక్క నవ్వులిన తర్వాత ఉప్పగా ఉంటుంది అనమాట. అందుకని నూనెలో కాసేపు ఇవి మగ్గాలన్నమాట, ఒక 5 minutes.
ఇవి ఇప్పుడు ఆయిల్లో పెట్టుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు దీంతో 3 కప్పులు తీసుకున్నాం. కారం దీంతో 3 కప్పులు అంటే ఇక్కడ 3/4 కప్పు అన్నమాట. దీంతో ముక్కాలు కారం తీసుకున్నాం. ఈ కారం కూడా ఎలా ఉండాలంటే అంగట్ల కారం తీసుకోకూడదు, షాపుల్లో కారం తీసుకోకుండా మనం మిరపకాయలు తీసుకొని మనం స్వయంగా ఆడించాలి. ఇప్పుడు దీంతో 3/4 కప్పు కారం పోసుకున్నాము, మనం ఆడించిన కారము. ఇప్పుడు ఇది ఉప్పు, కల్లుప్పు అన్నమాట. కల్లుప్పు అయితే దీన్ని ఎండలో పెట్టాలి. కల్లుప్పుని ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత అది మిక్సీలో వేసి బాగా ఆడించి ఆరబెట్టిన తర్వాత దీనిలో కలుపుకోవాలి. ఈ కారం కంటే కూడా కొంచెం ఎక్కువ, మినిమం కొంచెం ఎక్కువ ఉప్పు దీనిలో కలుపుకోవాలి. ఇది ఆవపిండి. ఈ ఆవపిండిని కూడా మనము షాప్లో మంచి 1 రకం ఆవాలు మనం తీసుకొచ్చుకొని అవి కాసంతసేపు ఎండబెట్టుకొని తర్వాత మిక్సీలో వేసి మళ్ళీ తర్వాత ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకొని తర్వాత ఈ ఆవపిండిని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవపిండి దీనిలో కలపాలి. ఇప్పుడు ఇది కూడా మెంతిపిండి అన్నమాట. ఇందాక చెప్పినట్టే ఆవాలు 1 రకం షాప్లో తీసుకొని మనం కాసేపు ఎండబెట్టుకొని అవి మిక్సీకి వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మామూలుగా ఎలాగ చేస్తామో అలాగే ఆవపిండి ఎక్కువ పోయాలి, మెంతిపిండి తక్కువ పోయాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇవన్నీ బాగా మన చేతికి తడి లేకుండా ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎల్లుల్లిపాయలు ఒలిచేసేసుకొని బాగా ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకున్న ఈ పొడులన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇవి దీనిలో పోసుకొని కలుపుకోవాలి. ఇలాగా ఇవన్నీ పోసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు నూనె సరిపోకపోతే మళ్ళీ ఇంకొక హాఫ్ మనం బౌల్ తీసుకున్నాం కదా, ఆ బౌల్తో ఒక హాఫ్ నూనె పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇది జాడెక్కెత్తేయాలి. జాడెక్కెత్తేసిన తర్వాత 2 days కలుపుతూనే ఉండాలి. తర్వాత 3వ రోజు దీనిలో నూనె తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, ఏం తక్కువైనా 3వ రోజు కలుపుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, మా ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.